మటీరియల్ ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు నేను దూరం పోవాలా? దూరం అనేది పోతుండా, కానీ దూరం అనేందుకు పాపం కొంచెం ఘర్షణ బాగైన వాతావరణం వేస్తుంది కదా. పాపం శంకరుడు వదిలితూ ఉండాలి. ఎటువంటి పాపం ఇది, ఏమిట్లా మాట్లాడుతున్నాడు కదా అని నన్ను చూసి ఎంతో దూరంగా పోతాను నేర్చుకుంటే కదా నేను, ఏమి ఇంత మాట్లాడుతున్నాడు అని. చెప్పండి సార్, ఎందుకు నేను దూరం పోవాలి చెప్పండి. మీరు ఎట్లా ఉన్నారు, నేను కూడా ఎట్లా ఉన్నాను కదా, ఏ అమ్మాయి తింటుందో నా అమ్మ కూడా ఎట్లా తింటుంది కదా, ఏ ఆహారం తింటున్నారో నేను అలాంటి ఆహారాన్ని తింటున్నాను కదా, మీరు ఎట్లా తింటున్నారు నేను ఎట్లా ఉంటాను కదా. నా దేహంలో ఉన్నటువంటి మెటీరియల్ కు మీ దేహంలో ఉన్నటువంటి మెటీరియల్ కి ఏమైనా వ్యత్యాసం ఉందా చెప్పండి సార్. ఇతర భావం శంకరుడు ఏమిటి వాదన? ఇది నిజంగా చూడండి, అద్వైతం తత్వని వాదించే వాడికి ఒక చంప పెట్టింది నిజంగా. వాళ్ళపైన గట్ట సృష్టించుకొని ఎటువంటి వ్యాఖ్య ఎటువంటి ఉపమానంతో మాకు హెచ్చరిక చేసుకోవాలి కదా. ఈ వాదాన్ని ఎప్పుడైతే విన్నారో పాపం వాళ్ళు దానికన్నా ఏం సార్ మీకు తెలుసా, మా హిందూ సంస్కారంలో నమస్కారం అని ఇట్లా అంటారు చూసారా. అవును, ఇట్లా నమస్కారం అండి, ఎవరు నమస్కారం ఇట్లా అంటారా? నమస్కారం అని ఇట్లా అంటారా? లేదండి, నమస్కారం ఇట్లా ఎందుకు అంటారు, నీవు నేను ఒకటే అని. చూడండి, ఎడమ చేతికి చీమ కొట్టే కుడి చేయి వచ్చేస్తుంది, అవునా? ఈ చేతికి ఏమైనా బాధ అయితే ఈ కై వస్తుంది, ఈ చేతికి ఏమైనా బాధ అయితే ఈ కై వస్తుంది, ఈ కాలికి ఏమైనా బాధ అయితే ఈ కాలు వస్తుంది, ఈ కాలికి ఏమైనా బాధ అయితే ఈ కాలు వస్తుంది. ఎందుకంటే ఈ అవయవాలన్నీ ఒకే దేహానికి సంబంధమైన గనక, అవునా కదా. మరి ఇట్లా ఎందుకంటే మనం నీవు నేను ఒకటే అని మన వ్యత్యాసం ఏమైనా ఉందా సార్? మనమంతా ఒకే అంశం కదా సార్, ఏమైనా భేదం ఉందా? అదే కింద లేదా ఏమిటి వాదం ఇది, ఏమిటి వాదం ఇది సార్ మీకు తెలుసా అని. ఏమి బ్రహ్మణే గవిష్ట సునిజైవ స్వపాకేత బ్రహ్మణే గవిష్ట విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే పరిహస్తిని సునిజైవ స్వపాకేత పండితా సమదర్శన. విద్యా వినయ బ్రాహ్మణే గవిష్ట సునిజైవ స్వపాకేత పండిత సమదర్శన. పండితుడానికి సమాన దర్శనం ఉండాలి కదండి. చండాలని కూడా వాడిని కదా చూడాల్సింది. ఏం సార్ ఇదేనా మీ బోధ? మన ఎటువంటి బోధలు శిష్యుని బోధిస్తారు కదా సార్ మీరు? ఇంతమంది బోధులు ఉన్నారు కదా సార్ మీకు శిష్యులు, ఇదేనా సార్ మీరు బోధించేది? అలా కింద అయిపోయినారు శంకరుడు బాబు. ఓ మీరు చండాలు కాదు, నాలో ఉద్భవించినటువంటి ఒక చండాలత్వాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి సాక్షాత్ ఈశ్వరుడు అని పాపం జ్ఞాని కనుక ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఎప్పుడైతే యథార్థాన్ని గుర్తించాడో, అయ్యో అష్టాంగ నమస్కారం వచ్చేసి శంకర క్షమాపణ, ఎప్పుడైతే శంకర క్షమాపణని తల వంచినాడో అప్పుడు లేక అంటే శంకరుడు చూడకపో ప్రతిరంగురు రామాకారంలో అజ్యోత చంద్రాత్మలం లేదు దాని ఎక్కడైనా ఉందా అని, కార్యస్థానం ఎక్కడైనా ఉందా అని ఎందులే
జ్ఞాన ప్రభావంలో ఎందుకంటే ఉద్దుతనం వాటితో కట్టే సంబంధం ఏంటండి ఉన్నవాళ్ళు ఉన్నట్టు తెలుసుకోలేకుండగా వాకుంటుతనం మనకి స్థిరం చేయకుండగా మా లేనితనంలోనే మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఇది లేదే నిజమని ఈ కల్పితమే స్థిరమని దీని సుఖంలో దీని ఆనందంలో మనం కాలాన్ని కలిపి రేపటి దినం బాధకి గురికున్నాం కనుక అందువల్ల గురుదేవుడు ఈనాడు మనకు సంబంధమై మనవా ఇక్కడ విచారణ చేసుకురా ఇక్కడ వారి యొక్క ఉండుతనాన్ని నిర్ణయం చేయరా ఉన్నటువంటి వాడు ఒక్కడే అని ఇక్కడ తీర్మానం చేయరా రేపటి దినం మీకు ముక్తి ఉంది మోక్షం ఉంది నువ్వు ఒక్కసారి పలుకురా వాడు ఒక్కడేమి ఒక్కసారి నువ్వు పలికినవంటే అనేక సార్లు నీకు రక్షణ ఉంది అందువల్ల విచారణ మరకండి అవకాశం లేదు కనుక ఇప్పుడు సమయం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, పరిపాలన చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది మంచి సమయం అండి విచారణ చేయడానికి. ఉత్కృష్టమైనటువంటి జన్మ అండి మానవ జన్మ. మాధవంతో సంబంధం పెట్టుకోవడానికి, ఆ మాధవుడని వాడు ఎటువంటి వాడు తెలుసుకోవడానికి మానవ జన్మ అండి. వేరే జన్మలో వాడితో సంబంధం కుదరదు. దేవాది దేవతలకు ఈ అవకాశం లేదండి. ఇది నీ పుణ్యమయ్యా, నీ భాగ్యమయ్యా. ఇది ఈ జన్మలో వచ్చేసిన వెనక మరవా ఈ జన్మలో నీకు వాటితో సంబంధం తెలుస్తుంది కదా. గురుదేవుని యొక్క సేవలో విచారణ చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది కదా. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా, ఈ ఆనందాన్ని అనుభవించవా. గతాన్ని పెట్టు పోయి తిరిగి రాదు కనుక ఎప్పటికైనా వాంతట్టు మనసు మనకు ముఖము మోసపోయినామండి. ఈ రంగు రూపు నామాకారం యొక్క సావాసంలో మనం జీవితాన్ని గడుపుతున్నామండి. ఈ రంగు రూపు నామాకారం నిజం కాదు. ఇది ఆదిలో లేదు, అంతంలో మా ఇంట రాదు. ఇది కల్పితమే, ఇది కాలిపోయేది. ఇది మన్నుకు సంబంధం మన్నులో కలిసిపోవాల్సింది. ఇది అగ్నికి సంబంధం అగ్గిలో కాలిపోవాల్సింది. ఇది జలమునకు సంబంధం జలంలో లయం కావాల్సింది. పంచభూతము ఏ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే గాలి గాలి గలతే గగనము గగనము మన్ను మన్ను గలతి మాట మాట నీరు నీడగలతే నిర్మలం వయ్యుండే విశ్వదాభిరామ వివరవేమ. అగ్నికి సంబంధమైంది, గాలి గాలిలో కలిసిపోయింది, జలం జలములకు సంబంధమైంది.
పంచభూతంలో ఏదైనా వానికి నీకు సంబంధం ఉందా అని ఇది లేదాన్ని మనం సంబంధం పెట్టుకుని లేదే నిజం అనుకుని ఉన్నవాంతో మర్చిపోయాం. ఎందుకంటే ఈ జగత్తులో మనకు ఆనందం దొరికింది కనుక, భౌతిక సుఖం మనకు ప్రాప్తమైంది కనుక, ఈ దేహం సుఖంతో జీవితాన్ని గడుపుతుంది కనుక ఈ సుఖమే నిజమని, ఈ ఆనందమే సత్యమని, ఇదే స్థిరమని, ఇది రేపు దినమేమన్నా మా ఎంత వస్తుంది అని మనం ఈనాడు అనుభవిస్తున్నటువంటి సుఖాలు, ఈనాడు మనం పొందుతున్నటువంటి గౌరవాలు, భక్తులు రేపటి దినం మాకేమైనా సుఖమా, మనం సంపాదించిన ధనాన్ని మన మా ఇంత గంట వస్తుందా అని ఏమైనా తీసుకోగలుగుతామా అని. తల్లి గర్భము నుండి ధనము తేడవుగడు వెళ్ళిపోయడు నాడు వెంటరాడు లవణ మన్నమే కాని చెరువు బంగారం విత్తమార్జన చేసి విర్ర వీగుట గాని కూడగట్టిన సొమ్ము గుడువబోడు అందుగా మరుగైన భూమి లోపల నుండి దాన ధర్మం లేక దాటి దాటి దొంగల చిత్తులో సరళ సౌలో ఏడుంటి దళీయవా తెరువరులకు. బెంగళూరు చూస్తున్నామండి. మామూలుగా బెంగళూరు రావడం ఇందులతో పోవడం రైల్లోనే రావడం రైల్లో ప్రయాణం అయితే రిజర్వేషన్ క్లాస్ దొరకలేదు. టీసీ ఉండే కనుక మా శిష్యుడు ఏంటిగా స్వామి ఏసీలో వేస్తాను, ఎందుకు లేవయా ఉంటే ఖర్చు లేదు రిజర్వేషన్లో ఖాళీ లేదు ఏసీలో వేస్తానని ఏసీలో రిజర్వేషన్ పెట్టేసి వచ్చేసామండి. పోయి కంపార్ట్మెంట్ లో కూర్చున్నాము. మాకు సీట్ ఉంది, ముందర ప్రయాణం ఉన్నాడు, పక్కలో బయలు సీట్. స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరకముందే ఆ ఏసీలో కోచ్ అటెండర్ ఉంటాడు. వాడు వచ్చి ఏం చేశానంటే ఒక మంచి పరుపు ఇచ్చేసినాయండి, బెడ్షీట్ షీట్ పైన ఒక బెడ్షీట్ ఇచ్చినాడు. తర్వాత కప్పడానికి ఒక షాల్ ఇచ్చినాడు చలి పెట్టి, ఎందుకంటే ఏసీలో కొంతమంది చలి కూడా పెట్టొచ్చు కనుక అందువల్ల ఒక షాల్ వచ్చేసినాడు. తర్వాత ఒక దిండు కూడా ఇచ్చినాడండి, బాగా హాయిగా ఉండాలని దిండు ఇచ్చినాడు. తర్వాత చేతులు చూసి ఒక టవల్ ఇచ్చినాడు, ఇచ్చినాడు. బాగానే ఉన్నాయి కదా సౌకర్యం అనుకున్నాను. నేను కూడా మొదటిసారి వచ్చింది కాశీలో పోయేది మనం జనరల్ క్లాస్లో. అయితే ప్రయాణం అయింది, కోటకల్ స్టేషన్ లో దిగాలి. దిగేటప్పుడు ఏం చేసినాడు, మా ముందర ఉన్న బాబు మొదటిసారి వస్తున్నాడు లేదో బాబు ఏం చేసినాడు అని వాడు ఇచ్చినటువంటి ఆ బెడ్షీట్, ఆ షాల్వా, ఆ దిండు అంతా చుట్టూ సంఖ్యలో పెట్టున్నాడు. దిగేటప్పుడు అన్ని మన సంఖ్యలో చూస్తున్నాడు, సంఖ్యలో పెట్టున్నాడు తీసుకోవాలని. వెంటనే కూర్చుంటామని చూసుకుంటాడండి. మంది కనుక వెంటనే వచ్చి ఏమైనా తీసుకోబోతున్నావు నాకు ఇచ్చిన తీసుకోబోతున్నాను, నేను ఊకే తీసుకున్నాను, వాడు ఇస్తున్నా కదా తీసుకుమంటే ఇప్పుడు తీసుకుపోతున్నాను. ఇది నేను తీసుకుపోను కాదు కదా, ఇది రైల్వే వాళ్ళ ప్రాపర్టీ, నీకు ఎందుకు ఇస్తాను తెలుసా, నువ్వు ఏసీ టికెట్ ఉన్నావు కదా, అంతే డబ్బు డిపాజిట్ చేస్తావు. నువ్వు ఎంత డబ్బు డిపాజిట్ చేస్తావో అంత సౌకర్యం ఇక్కడ నీకు కల్పించడం అయినది. అంతే, నువ్వు ఆడ డబ్బు డిపాజిట్ చేసి అందువల్ల నీకు ఇక్కడ సౌకర్యం, నీ ప్రయాణం సులభంగా జరగాలని నీకు సౌకర్యాన్ని కల్పించడం అంతే. నీ ప్రయాణం అయిపోయిన తర్వాత ఇది మా వస్తువులు మాకు ఇచ్చి పెట్టుకోవాల్సిందే కానీ నువ్వు తీసుకోవడానికి కాదు. రైల్వే వాళ్ళ ప్రాపర్టీ ఎట్లా ఇచ్చి పెట్టారండి? ప్రయాణాన్ని సౌకర్యంగా చేసుకో, సులభతరంగా చేసుకో, నువ్వు సులభంగా అట్లా ప్రయాణించడానికి నీకు అన్ని సౌకర్యాలు ఉండాలా అని ప్రయాణాన్ని సులభతరం చేయడానికి వాటి నీకు వస్తువులు ఇచ్చినారు, అది వాడి ద్వారా ఇచ్చి పెట్టుకోవాలి. మన దేవుడు నీకు భూమి ఇచ్చినాడు, బంగారు ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు, భార్య, పిల్లలు, మనవలు, మునుగలు అన్ని ఇచ్చినాడు. ఎందుకని? నీ బ్రతుకు సులభంగా జరగాలని, నీ వరకు ఆనందంగా జరగాలని. ఎందుకంటే అక్కడ స్థానత్వం అనేది డిపాజిట్ చేసినావు. నీ నిర్మాణం ఉంది, ఆ నిర్మాణం నువ్వు డిపాజిట్ చేసావు. నువ్వు ఎంత డిపాజిట్ చేసావో అంత నీకు సౌకర్యం ఉంది. అంతే, వాడికి ఎక్కువ ఇంటికి తక్కువ నువ్వు అనుకుంటావేమో, ఎవరికి తక్కువలేదు ఎవరికి ఎక్కువలేదు. వాడు డిపాజిట్ ఎంత ఉంటే అంతే. వాడు బ్యాంక్ లో డబ్బు ఎంత ఉంటే వాడు 10,000 పెట్టి 20,000 వాడతావా? నీ డబ్బు ఎంత ఉంటే అంతే వాడాలి, కానీ ఎక్కువ వాడడానికి అవకాశం లేదు. అందువల్ల నీ నిర్మాణం ఉంది అక్కడ, ఆ నిర్మాణం నువ్వు డిపాజిట్ చేస్తావు కనుక నీకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినాడు. అంతే, నీ ప్రయాణం సులభంగా జరగాలని పోయేటప్పుడు ఇవన్నీ ఇచ్చి పెట్టుకోవాల్సిందే. ఇది సర్కారు ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ కాదు.
నీ ఎండ వచ్చేది కాదు. ఇల్లు భూమి నాదని ఇరుగు కొడుకుతో ఇడబడి ఇలాని నవ్వుతూ చెప్తావు నాలో వచ్చి నడిలేవు నాదని నమ్మేరు నీదని వస్తూ తెలుసుకుంటే నిజము స్వర్గం నీకురా. ఏం సంగతి నీకు తెలిసినప్పుడు, నీకు కాడ నువ్వు తెలిసినప్పుడు స్వర్గానికి నువ్వు అధిపతిరా, స్వర్గం నీకు స్వాధీనమవుతుందిరా. నీకు తెలుసుకున్నప్పుడు, నీకు కన్నా నీకు కలిగినప్పుడు నీ నీకు అందువల్ల నీ సంగతి తెలుసుకోవాలంటే, నీ విచారణ తెలుసుకోవాలంటే ఇది ప్రధానంగా తెలుసుకోలేవు కనుక, స్వయంగా విచారణ కాదు కనుక, స్వయంగా తెలుసుకునేటువంటి వాళ్ళు చరిత్రలో ఎవరు లేని కనుక ఇవాళ ప్రతి వాడికి ఆనందం కొరకు, ఈ సేవకు ఈ సుఖం కొరకు గురుదేవుని సేవకు సంబంధం చేసినటువంటి వాళ్ళే, వారి యొక్క సేవలో కల మన ప్రాణాలకు అర్పితం చేసినటువంటి వాళ్ళే సేవ
కడిగటువంటి వ్యవహారములకు ఫలితమనేమి సర్వమోషమునను మరియు ఆనందునను మాత్రమైన లేదు. అబ్దుల్ ఖుద్దూస్ గల్బీ రహ్మతుల్లాహి అలైహి శిలాపీఠంలో ఘనమనే పెట్టుకున్నాడు. అబ్దుల్ ఖుద్దూస్ గల్బీ రహ్మతుల్లాహి వాళ్ళ సన్నిధానంలో కలశ చక్రవర్తి 12 సంవత్సరాలు సేవకులకు నియమితమైనాడు. ఎందుకంటే ఆనందాన్ని అనుభవించడానికి, ఆ బ్రహ్మసుఖాన్ని పొందడానికి వాడు 12 సంవత్సరాలు నా ఇంట్లో సేవ చేయాలన్నారు. 12 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ సేవ వ్యర్థమైపోయింది.